మీసాల పిల్ల హాయ్ అండి. ఇవాళైతే నేను నా డైలీ రొటీన్ అంటే డైలీ ఈవినింగ్ రొటీన్ చూపియబోతున్నాను. ముందుగా అయితే మా చిన్నోడిని ముందే నిద్ర లేపిచ్చేస్తాననమాట. వాడు నిద్ర లేచేస్తాడు. "అదేంటక్క ఈవినింగ్ నిద్ర లేపిస్తాను అని అంటావు" అంటారా? అక్కడికే వస్తున్నాను. వాడిని స్కూల్ నుండి పిలుచుకొని వచ్చేసాక ఇకైతే నేను ఫుడ్ తినిపిచ్చేసి డ్రెస్ చేంజ్ చేపిచ్చి పడుకోబెట్టేస్తాను. పడుకోబెట్టేసి యూజువల్లీ నేనైతే వాడిని 5:00 అలా లేపిచ్చేదాన్ని. సో ఇప్పుడైతే 5 కాదు, నేను 2:30, 3:00కే లేపిచ్చేస్తున్నాను. జస్ట్ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ స్లీప్. ఎందుకంటే మనోడు చాలా సేపు పడుకుంటే రాత్రి లేట్‌గా పడుకుంటున్నాడు. సో అందుకే చూస్తారా ఈ వీడియోలో అయితే ఇంకా ఇదంతా ఊడ్చేసాక నేను ఇక హ్యాండ్స్ వాష్, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను దీపం పెట్టేద్దాం అని చెప్పి. ఇక మా వాడైతే లేచి కెమెరా కదిలిస్తూ ఉన్నాడు. నేను స్కూల్ కి రెడీ చేసేటప్పుడు చాలా బానే అనిపిస్తది. మా వాడిని స్కూల్ కి విడిచిపెట్టాక అరే మళ్ళీ ఎప్పుడు తీసుకురావాలరా అని చూస్తూ ఉంటాను. అంటే నాకు డ్రైవింగ్ రాదు. సో నేనే ఆటో బుక్ చేసుకొని వెళ్ళి పిలుచుకోరావాలి, డ్రాప్ చేయాలి. సో ఒకేసారి స్కూల్ అయిపోయాక ఇంక ఇంటికి పిలుచుకొచ్చేస్తే ఇంకే పని ఉండదు కదా, హాయిగా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. నా పిల్లలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరండి. నిజంగా నాకైతే చాలా హాయిగా ఉంటది. మా వాడు అల్లరి చేసినా కూడా పర్వాలేదులే అనిపిస్తది. ముందు పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఒక దారికొస్తారు, ఓ మంచి తీరులో దిద్దుకుంటారని చెప్పేసి వేసేస్తూ ఉంటారు. ముందులా కాదండి ఇప్పుడు హాస్టల్స్. అన్ని అని చెప్పట్లేదు, కొన్ని హాస్టల్స్ ఇంతకు ముందులా చాలా బాగుండేటివి. ఇప్పుడైతే అస్సలు లేవు అలాగా. ఇంట్లో ఉన్న మా వాడు బాగుండు కదరా సామి, బయటకి హాస్టల్కి వేసేసాక వాడు ఇలా తయారైపోయాడు అనే రోజులున్నాయి. ఈ హాస్టల్ కూడా మనకెందుకు లేండి, నేనైతే స్వామికి మొక్కున్నాను. తర్వాత ఇక బయటకి వెళ్ళి తులసమ్మకైతే హారతి అదే చేసేసి ఇక అక్కడే కడ్డీలు పెట్టి మొక్కలకు నీళ్ళేసేసాను. నీళ్ళేసి లోపలికి వచ్చానో లేదో అప్పుడే మా వాడు అలర్ స్టార్ట్ అనమాట. ఏంటంటే సర్లే అలర్ నేను కాస్త క్యాప్చర్ చేద్దామంటే ముఖం చూసారా ఎలా దాచుకుంటున్నాడు. అటు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఒకటికక్క ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని అనుకున్న వాళ్ళకైతే ఐఎమ్ సో సారీ. అండ్ నేనైతే ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టూల్ చూపిపోతున్నా. మన ఆడవాళ్ళకి ఎంతో ముఖ్యం అనమాట. ఇదంటే అక్క టూల్ అని చెప్పి ఇది చూపిస్తున్నావు అని అంటారా, ఇది టూలే కాదా మరి మనకి 10 నిమిషాల్లో వంట రెడీ అవుతుంది అంటే మరి టూల్ కాకుండా ఇంకేంటండి చెప్పండి. ఇదైతే చాలా బాగా కుక్ అవుతుంది, ఫుడ్ సేవ్ అవుతుంది, వంట క్విక్ అయిపోతుంది. సో నేనైతే ఎప్పుడైనా ఎక్కువ పని పడినప్పుడు దీంట్లోనే చేసేసుకుంటాము. టేస్టీగా కూడా ఉంటుంది అండ్ తొందరగా కూడా కుక్ అయిపోద్ది. ఇక్కడ చూసారా మా వాడు భరతనాట్యం స్టెప్పులు అయితే వాడు మూడ్ బాగుండాలంతే సూపర్ గా వేస్తాడు స్టెప్పులు. వాడిని నిజంగా అసలు ఏమవుతాడో, వీడు డాన్సర్ అవుతాడో డాక్టర్ అవుతాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అంటే మల్టీ టాలెంటెడ్ మా వాడు. సో అందుకని చెప్పేసి అన్నిట్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఇంట్లో అందరూ కూడా వాడిని. వాడికి సడన్ గా అమ్మ ప్రేమ గుర్తొచ్చేసింది. నా మీద పడుకొని అమ్మ అది అమ్మ ఇది అని చెప్పి చిన్న చిన్నగా గోమ్ చేస్తూ ఉన్నాడు. ఇక నేను కూడా ముద్దు చేస్తున్నా. నుండి ఎవ్రీడే మన ఛానల్లో డైలీ రొటీన్ బ్లాగ్స్, వీడియోస్, షార్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇది మిస్ అవ్వకుండా దయచేసి చూడండి. మీరు చూస్తారులేండి నాకు తెలుసు. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీద త్వరలో ప్రాంక్ చేయబోతున్నాను. ఏది చేస్తే బాగుంటుందో కమెంట్ చేయండి.